వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంక్రాంతి సంబరాలు వీక్షించేందుకు భీమవరం ఇచ్చేశారు సినీ నటుడు సమీర్ సార్. ఏ విధంగా ఉంది? ముందే సంక్రాంతి శోభ అనేది వెంప వచ్చేసిందని చెప్పవచ్చు. ఏ విధంగా ఉంది ఉభయ గోదావరి జిల్లాలో సందడి? నేను ఈ భీమవరం వెంప అనే ప్రదేశంలోకి నేను ఎవ్రీ ఇయర్ నేను తూచా తప్పకుండా వస్తాను. వెంపకాశి గారు నన్ను ఇన్వైట్ చేస్తారు. ఆయన అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తారు ఈ భోగి పండుగ అనేది. ఈ భోగి పండుగకి మాత్రం నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి. నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే ఊరంతా ఒక చోట చేరి భోగిమంట సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు అది నచ్చుతుంది ఈ వెంపకి సంబంధించి. నాకు ఈ పండగ అనేది అందుకే అంత ఇష్టం. ఊరంతా కలిసి ఒక్క దగ్గర చేరి ఈ భోగిమంట అనేది చేస్తారు. అది వెంపలోనే చూశాను, నేను ఇంకెక్కడ చూడలేదు. అన్ని ప్రదేశాల్లో భోగిమంటలు చేసుకుంటారు, భోగి పండుగ చేసుకుంటారు, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఊరంతా ఒక దగ్గర చేరి చేసుకుంటారు. నాకు అది నచ్చింది. సో నేను ఈ 7 years నుంచి నన్ను కాశీ గారు పిలుస్తూనే ఉన్నారు, నేను వస్తూనే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. మ్యాక్సిమం నాకు వీలైనన్ని సార్లు నేను వస్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ అని కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా జనాలు పెరిగిపోయారు, ఇంకా పెరిగారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ భోగిమంట సైజ్ కూడా పెరిగింది ఈసారి, నేను చూశాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సేఫ్గా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 రోజులు ఎక్కడెక్కడ తిరగబోతున్నారు? భీమవరం ఉండబోతున్నారు, ఇంకెక్కడన్నా తిరగబోతున్నారు? నెక్స్ట్ గంట ఎక్కడ ఉంటానో తెలియదు. ఇప్పుడు ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వస్తే మా సర్కిల్ ఎలాంటిదంటే ఇక్కడ రమ్మంటారు, అక్కడ రమ్మంటారు, అమలాపురం రమ్మంటారు, అంతర్వేది అంటారు, నిడదవోలు అంటారు, ఇంకోటి ఏదో ప్లేస్ ఉంది. షెడ్యూల్ చెప్పలేని పరిస్థితి ఏమో తెలీదు. షెడ్యూల్ చెప్పలేని పరిస్థితి. రాత్రికి వెళ్ళి భోగిమంట అయిపోయిన తర్వాత కొంచెంసేపు పడుకుని మధ్యాహ్నం లేచి ఎక్కడ భోజనం చేస్తాం కూడా తెలియదు. రేపు మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేస్తాం కూడా తెలియదు. అది సిచ్యువేషన్. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. సంక్రాంతి అంటే కోడి పందాలు కాబట్టి మీరు ఎక్కడ కోడి పందాలు వీక్షించబోతున్నారు? మీరు వేయబోతున్నారా కోడి పందాలు? రేపు నేను వెంపలోనే కోడి పందాలు చూడబోతున్నాను. నేను పందాలు ఆడను. నేను ఎగెన్స్ట్ అంటే నేను ఆడను. నాకు అలవాట్లేదు. చూస్తాను అంతే. నేను చూసి ఎంజాయ్ చేస్తాను. ఇటువంటి ఈవెంట్స్ని ప్రోత్సహిస్తారు? ఇటువంటి ఈవెంట్స్ అయితే ప్రోత్సహిస్తాను. డెఫినెట్లీ. ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ ఏవైనా సరే నేను ప్రోత్సహిస్తాను. ఎప్పుడైనా సరే నేను ప్రోత్సహిస్తాను, నేను వస్తుంటాను. బట్ పందాలు అనేవి అది ట్రెడిషన్, అది జరగాలి. ఎవరిష్టం వాళ్ళది, అది జరగాలి. అది జరుగుతూనే ఉంటుంది, ఎవరు ఆపలేరు దాన్ని. బట్ నేనైతే పందాలు ఆడను, చూస్తాను అంతే. ఐ విల్ ఎంజాయ్. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాను? తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండండి. ఈ 2025 అందరికీ మంచి చేస్తుంది. లాస్ట్ ఇయర్ బాగాలేదు, చాలామందికి బాగాలేదు. 2024 చాలామందికి బాగాలేదు, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా బాగాలేదు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ 2025 అందరికీ బాగుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.